ఢిల్లీలో రేపటి నుంచి 2 రోజుల పాటు బీజేపీ జాతీయ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రగతి మైదానంలో కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో ఈ సమావేశాలు జరుగుతాయి. అన్ని రాష్ట్రాలకు చెందిన సుమారు 12,000 మంది బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతుంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఇతర అగ్రనేతలు పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జెండా ఆవిష్కరణతో విస్తృత సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇందులో జాతీయ కార్యవర్గంతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ కార్యవర్గ సభ్యులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ఈ రోజు రాత్రికి అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, పార్టీ నేతలు ఢిల్లీ చేరుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభోపన్యాసంతో 2 రోజుల విస్తృత సమావేశాలు ప్రారంభమై ప్రధాని నరేంద్ర మోడీ ఉపన్యాసంతో ముగుస్తాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో 370 స్థానాలు గెలవాలని ఇప్పటికే బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. అలాగే ఎన్డీఏ కూటమితో కలిపి 400 లోక్సభ స్థానాల్లో గెలవాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. దీనిపై పార్టీ నేతలు చర్చించనున్నారు. బీజేపీ విధానాలు, దేశ హితం, సాధించిన దేశ పురోగతి, సమగ్రాభివృద్ధి, ముందున్న సవాళ్లు, లక్ష్యాలపై విస్తృతంగా చర్చించబోతున్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, అంతర్జాతీయ సత్సంబంధాలు లాంటి అంశాలపై విస్తృతంగా చర్చించి తీర్మానాలను ఆమోదించబోతున్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, తీసుకున్న కీలక నిర్ణయాలను హాజరైన ప్రతినిధులకు పార్టీ అగ్రనేతలు వివరిస్తారు. వికసిత భారత్ గురించి చర్చిస్తారు. ఢిల్లీలో రేపటి నుంచి 2 రోజుల పాటు బీజేపీ జాతీయ సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, బీజేపీ జాతీయ సమావేశాల ఎజెండా ఏంటి? టార్గెట్ 2024 ధ్యేయంగా ముందుకెళ్తోంది. ఎలాంటి తీర్మానాలు ఉండబోతున్నాయి? విజయోత్సవం అదేవిధంగా సమరోత్సాహంతో ఉన్నటువంటి బీజేపీ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సమాయత్తమేందుకు గాను ఈ విస్తృతమైన సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రగతి మైదానంలో చాలా అద్భుతంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినటువంటి భారత మండపంలో తొలిసారిగా బీజేపీ ఈ జాతీయ సమావేశాలు నిర్వహించబోతుంది. ఈ సమావేశం 2 రోజుల పాటు సాగుతుంది. 2 రోజుల పాటు రేపు ఉదయం పదాధికారుల సమావేశం తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు భారతీయ జనతా పార్టీ పతాకం ఆవిష్కరణతో ఈ సమావేశాలు, విస్తృత సమావేశాలు కూడా పూర్తి స్థాయిలో జరిగేందుకు పూర్తిగా సన్నద్ధాలు జరిగింది. ప్రధానంగా దేశ హితము, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ విధానాలు, దేశ పురోగతి, అదేవిధంగా దేశ ఆర్థికాభివృద్ధి చెందినటువంటి అనేక అంశాలపై, సమగ్రాభివృద్ధి, అనేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటిపై గురించి కూడా ఏ రకంగా ప్రభుత్వం ఈ 10 ఏళ్ల పాటు చేసిందన్నది వచ్చిన ప్రతినిధులందరూ కూడా వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వీరంతా కూడా క్షేత్రస్థాయిలో వారి రాష్ట్రాలకు, వారి ప్రాంతాలకు వెళ్లిన తర్వాత విస్తృత స్థాయిలో ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను వీరందరినీ కూడా సమాయత్తం చేసేందుకే ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆర్థికాభివృద్ధి సంబంధించి అనేకటువంటి అగ్రరాజ్యాలు పూర్తి స్థాయిలో ఆర్థిక సంక్షోభంలో కొట్టుబడిపోతున్నాయి. అదేవిధంగా బ్రిటన్ లాంటి దేశం, ప్రపంచాన్ని దేశం కూడా ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అదేవిధంగా జపాన్ లాంటి సాంకేతిక రంగంలో పురోగతి సాధించినటువంటి జపాన్ కూడా ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఒక సుస్థిరతను ఏర్పాటు చేసుకునేందుకు గాను ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అంశాలు, అదేవిధంగా ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్లు, ఇంకా ఇతరత్ర అనేకటువంటి అంశాలపై, ఇంకా ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించి అంశాల వారీగా, ఒక గ్రూపుల వారీగా వీటిపై అంశాలపై చర్చించి ఇంకా ఏదైనా సూచనలు, సలహాలు, దానికి సంబంధించిన అనేకటువంటి అంశాలపై ఒక సమగ్రమైనటువంటి చర్చలు జరిపిన తర్వాత ఇవన్నీ కూడా కూలంకుషంగా భారతీయ జనతా పార్టీ దీనిపై అధ్యయనం చేసి మేనిఫెస్టోలో కూడా పెట్టేందుకు అవకాశం ఉన్నది. ఈ రకంగా 2 రోజుల పాటు జరిగే ఈ విస్తృత సమావేశాల్లో పూర్తిగా బీజేపీ యంత్రాంగం అంతా కూడా సమాయత్తమైంది. అన్ని రాష్ట్రాల నుంచి కూడా పదాధికారులు, ఆ రాష్ట్ర కార్యవర్గాలు, నేతలు, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు వీరంతా కూడా ఢిల్లీకి రాత్రికి చేరుకోబోతున్నారు. రేపు ఉదయం మాత్రం కేవలం భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత విస్తృత స్థాయి సమావేశాలు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి. 18వ తారీఖున అంటే ఆదివారం భారత ప్రధాని బీజేపీ అగ్రనేత అయినటువంటి నరేంద్ర మోడీ చేయబోయే ముగింపు ఉపన్యాసంతో ఈ 2 రోజుల విస్తృత సమావేశాలు ముగియనున్నాయి. ప్రధానంగా బీజేపీ ఎన్నికలు సమాయత్తమయ్యి ఈసారి 370 లోక్సభ స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి కూడా అన్ని పార్టీలతో, భాగస్వామ్య పక్షాలతో కలిసి 400 పైగా లోక్సభ స్థానాలు సాధించి విజయ ఢంకాను భోగించాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ 10 ఏళ్ల కాలంలో
నరేంద్ర మోడీ పాలనలో సాధించిన విజయాలకు సంబంధించిన ఒక ఎగ్జిబిషన్, ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసి దాన్ని ప్రారంభించారు. ఆ మేరకు రేపు 2 రోజుల పాటు జరిగే ఈ విస్తృత సమావేశాలకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైంది. ఆల్ రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.